9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సిరికొండ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈరోజు రైతు బంధు పథకం పైన సలహాలు సూచనల గురించి ప్రత్యేక మహాజన సభ నిర్వహించడం జరిగింది। ఈ సభకు ముఖ్య అతిథిగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ పూసన్న హాజరై మాట్లాడారు। తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆదివారం రోజున సిరికొండ సొసైటీలో రైతు బంధు సలహాలు సూచన కార్యక్రమాన్ని మండల రైతుల ఆధ్వర్యంలో నిర్వహించి రైతుల అభిప్రాయాలను సూచనలు తెలుసుకోవడం జరిగిందని ఈ యొక్క నివేదికను డీసీఓకు సమర్పిస్తామన్నారు। కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గంగా వైస్ చైర్మన్ నర్సయ్య, డైరెక్టర్ లింగం రమేష్, మాజీ చైర్మన్ మైలారం రంగారెడ్డి, సొసైటీ సిబ్బంది అలీ, రాజారెడ్డి, నీలేష్, భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు। గవర్నమెంట్ పంపించామని మాకు ఆదేశం ఉంది। దాని ప్రకారం ఇది ప్రత్యేకంగా మహాజన సభ ఏర్పాటు చేయడం దీనికి సంఘటన గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించడం జరుగుతుంది। దీనిపైన మీరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తే మేము నోట్ చేసుకుని మీ పేరుతో సహా మేము నోట్ చేసుకొని నేను మమ్మల్ని రాసి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది। మీరు ఈ రైతు బంధు ఇప్పటివరకు అమలు జరుగుతుంది। రైతు అంటే భూమి ఉన్న అందరికీ రాబోయే కాలంలో ఎలా ఇస్తే బాగుంటుంది మీ అభిప్రాయం చెప్పండి। ఇంకా ఎకరానికి 7,000 ఎంతమంది ఇంట్లో ఉంటున్నాను అది ప్లస్ ఇన్ని ఎకరాలు స్విమ్మింగ్ పెడతారా, స్విమ్మింగ్ పెడితే బాగుంటుందా, లేదు ఎలా ఇస్తే బాగుంటుందా, కొందరికి పంట భూములు కాకుండా అన్ని భూములు కూడా వచ్చినాయి ఇంతవరకైతే దాని మీద మీ అభిప్రాయం ఏమైనా చెప్తారా? అట్లా మీ ఒపీనియన్ చెప్పండి। మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్పి మీ అభిప్రాయం చెప్తే దాన్ని మేము రాసుకొని తర్వాత రాసి గవర్నమెంట్ పంపించడం దానికోసమే ఈ సభ ఏర్పాటు చేయడం చెప్పండి। నమస్కారాలు। ఆర్థిక మిత్రులకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ సందర్భంగా అయితే రైతు బంధు గురించి గవర్నమెంట్ రైతుల యొక్క అవగాహన కార్యక్రమం పెట్టడం రైతులు ఇంకెక్కువ వస్తే బాగుంటుండే అని నా అభిప్రాయం। రెండో విషయం ఏంటంటే రైతు బంధు నా అభిప్రాయం చెప్తున్నా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకుండా, ఎందుకంటే లేనోళ్ళకు కూడా కొంతమంది చాలామందికి రేషన్ కార్డు లేవు, అసలు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోకుండా ఈ రోజులలో ఖర్చులకు, ఈ రోజుల్లో లివింగ్ కాస్ట్ పెరిగింది కాబట్టి ప్రతి పట్టదారుకు 10 ఎకరాల లోపున అంటే 10 ఎకరాల వరకు పెట్టి ఇతరులని పట్టదారు 10 ఎకరాల వరకు పట్టదారుకు 10 ఎకరాల భూమికి అది తడి కానీ కృషికి కానీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం। రెండవది పడితు అంటే బంజరు భూములకు, పడితు భూములకు, గుట్టలకు, ప్లాటింగ్ అయిన వాటికి నాలా కనెక్షన్ నోట్లకు ఇస్తే బాగుంటుంది। ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే బదులు రైతులకు ఎక్కువ ఎకరం పెంచినా బాగుంటుంది, కానీ ఎందుకంటే ఆ వాణిజ్యపరమైన ఉన్నటికి లేకుండా బెటరు। అదేవిధంగా ప్రభుత్వం అంటే పత్రికలు చూస్తున్నాం, ఐటీ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తున్నారు। అయితే కొందరు ప్రభుత్వాలు అంటే ఉద్యోగము అది 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటుంది అయిపోయేదాకా, వాళ్ళు ఐటీ కడతారు। సరే ఐటీ కంటే వాళ్ళకి కూడా ఐటీ కూడా లిమిట్ పెట్టి, అంటే కొందరు ఐటీ కడతారు సంవత్సరానికి 5,000 10,000 కడతారు, కింద సాఫ్ట్వేర్ చేసే పిల్లలు ఉంటారు, 50,000 జాబ్ చేసుకుంటూ ఉంటారు, 2 లక్షలు జాబ్ చేసుకుంటూ ఉంటారు। వాళ్ళ పేరు మీద భూమి ఉంటే వాళ్ళకి రైతు బంధు రాకపోతే అన్యాయం జరుగుతుంది। ఎందుకంటే ఐటీ కూడా ప్రామాణికంగా అంటే కొంచెం ₹1,00,000 ఐటీ కడుతున్నారు, 50,000 ఐటీ కడుతున్నారు, అది కూడా అంతవరకు ఒక కన్సెప్ట్ ఇచ్చి, అంటే ప్రభుత్వాలు కంటే టెంపరరీ ఉద్యోగాలు కాబట్టి అటువంటి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా రైతు బిడ్డలకు కూడా రైతు బంధు ఇస్తే బాగుంటుంది। గవర్నమెంట్ ప్రతి వ్యవసాయదారుడికి 10 ఎకరాల వరకే ఇవ్వాలి, సరిపోతుంది। అది కూడా 7.5 ఎకరాలకి ఇస్తే సరిపోతుంది। ఎక్కువ భూములకు ఇవ్వకూడదు, వీడి భూములకు ఇవ్వకూడదు, పండించే వాడికే ఇవ్వాలి, అయితే బాగుంటుంది।
పట్టాబుక్ వేరు వేరు అదే మీ ఒపీనియన్ చెప్పండి దాని మీద. ఒక్క నిమిషం. నీటి భూములకు కానీ సాగునీరు భూములకు కానీ ఇవ్వకుండా తాగేసే భూములకి ప్రతి రైతుకు 10 ఎకరాల వరకు ఇవ్వాలి. 7,500 పర్ ఎకర్. పంట పండే భూములకు పట్ట భూములకు ఒక ఇంటికి 5 ఎకరాల లోపు రైతు బంధు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రం యొక్క వ్యవస్థను కూడా ఆలోచించి ప్రతి రైతుకు మరీ తిరిగి కాకుండా ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చినట్టుగా 5 ఎకరాలకు 5,500 రూపాయలు 5 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది. సమావేశం పెట్టి రైతులను రైతు బంధు పథకము ఇంతవరకు ఇస్తే బాగుంటుందని సెషన్ రైతుల దాకా తీసుకుంటుంది. కాబట్టి నేను సిరికొండ ఎదురుగట్ట రామస్వామి గోల్డ్, నేను ఒక చిన్న రైతును కాబట్టి దాదాపు 10 ఎకరాలకు ఇచ్చిన అంత చిన్న రైతులే ఉంటారు. ఎందుకంటే ఒక యజమాని 10 ఎకరాలు ఉండి 3 కొడుకులు పంచడం జరుగుతుంది. ఆ యజమాని కొడుకు వస్తే 7 పంట. ఆ 10 ఎకరాలు ఉంటే నాకు పింఛన్ అది రైతు బంధం వస్తారా, ఖర్చులకు అయితే లేకుంటే డెవలప్కి అయితే భూమి అని ఒక ఉదాహరణగా 10 ఎకరాలు ఉంచుకున్నాడు. కాబట్టి రైతులు 10 ఎకరాల వరకు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మళ్ళీ ఒకటి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. రైతులకు కూడా మన పంట నష్టపరిహారం ఇచ్చిండ్రు. చిన్న రైతులు కొద్దిగా అవగాహనతో పత్రికలకు తెలియజేసినందుకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది కూడా 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది. చిన్న రైతులకు ఇచ్చినట్టని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. నరేష్ నా అభిప్రాయం ప్రకారం అయితే ఇప్పుడు ఏదైతే మోడీ గారు పిఎం కిసాన్ 2,000 ఏదైతే ఇస్తారో ఇంటికి ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ 2,000 ఇస్తున్నారు. అదేవిధంగా మన రైతు బంధు కూడా అదేవిధంగా 10 ఎకరాల లోపు ఉన్న రైతులు ఇస్తే వాళ్ళు కొంచెం లాభపడతారు. 40 ఎకరాలన్నా 30 ఎకరాలన్నా 10 ఎకరాల లోపు వస్తే ఎంతో కొంత అయితే వాళ్ళకు గవర్నమెంట్ ద్వారా లబ్ధి ఉంటుందని నా యొక్క అభిప్రాయం.